అందరికీ నమస్కారం. వాగ్దేవి సరస్వతి ఛానల్ తెలుగు పాఠంకి స్వాగతం. నేను విశాలక్ష్మి సిస్టర్. మన తెలుగు పాఠంలో ఛందస్సు అనే అంశం గురించి చదువుకుంటున్నాము. అందులో వృత్త పద్యాలు అలాగే ఉపజాతికి సంబంధించిన పద్యాలను గురించి చదువుకోవడం జరిగింది. జాతులు అనే పద్యానికి సంబంధించి కంద పద్యం యొక్క లక్షణాలు సోదాహరణంగా ఈరోజు పాఠంలో మనం తెలుసుకోబోతున్నాం. ఈ తెలుగు పద్యాలలో అత్యంత అందమైన పద్యంగా కందాన్ని పేర్కొంటారు. ఈ పద్యపు లక్షణాలు చూడ్డానికి చాలా కష్టంగా కనిపించినా ఇందులోని గణాలన్నీ 4 మాత్రల గణాలు కావడం వల్ల ఈ పద్యం నడక చాలా సులువుగా పట్టుబడుతుందన్నమాట. ఈ కంద పద్యాలు చదవడానికి కానీ వినడానికి కానీ చాలా సొంపుగా ఉంటాయి. ఇక కంద పద్యం యొక్క లక్షణాలు ఉదాహరణ తెలుసుకుందాం. ఈ కంద పద్యంలో 4 పాదాలు ఉంటాయి. గగ భ జ స నల అనే 4 మాత్రల గణాలు కూడా ఇందులో వస్తాయి. 1, 3 పాదాలలో 3 గణాలు ఉంటాయి. అంటే 1, 3 పాదాలు ఒక విధంగా ఉంటాయన్నమాట. అందులో 3 గణాలు మాత్రమే ఉంటాయి. అదేవిధంగా 2, 4 పాదాలలో 5 గణాలు ఉంటాయి. అంటే 2, 4 పాదాలు ఒక విధంగా 5 గణాలతో ఉంటాయన్నమాట. 1, 3 పాదాలలో 1, 3 గణాలు జగణం కారాదు. అంటే 1వ పాదము 3వ పాదంలో 1వ గణము 3వ గణంలో జగణం ఉండకూడదు అన్నది దాని అర్థం. అదేవిధంగా 2, 4 పాదాలలో 2, 4 గణాలు జగణం కారాదు. 2వ పాదము 4వ పాదము వీటిలో 2వ గణము 4వ గణము జగణం ఉండకూడదు అన్నమాట. ఇక 2, 4 పాదాలలో చివరి అక్షరం గురువు. అంటే చివరి గణం గగ లేదా సగణం అయి ఉండాలి. ఇక ఈ పద్యం కంద పద్యం గనక లఘువుతో మొదలైతే అన్ని పాదాలు లఘువుతోనే ఉండాలి. గురువుతో మొదలైతే అన్ని పాదాలు గురువుతోనే మొదలవ్వాలి. తర్వాత 2, 4 పాదాలలో మొదటి అక్షరానికి 4వ గణం మొదటి అక్షరానికి యతి కుదరాలి. అంటే 1, 3 పాదాలలో యతి స్థానం లేదు. 2, 4 పాదాలలో మాత్రం పాదం యొక్క మొదటి అక్షరానికి అదే పాదంలోని 4వ గణం మొదటి అక్షరానికి యతి కుదరాలి అన్నది దీని అర్థం. ఇక ప్రాస నియమం ఉంటుంది. ప్రాసయతి చెల్లదు. మనం చిన్నప్పటి నుంచి చదువుకున్నాం కదా సుమతి శతక పద్యాలు. సుమతి శతకంలోని అన్ని పద్యాలు కూడా కంద పద్యాలే. అంటే కంద పద్యానికి ఉదాహరణలే. ఇక ఇవి ఈ కంద పద్యం యొక్క లక్షణాలు. ఇప్పుడు ఉదాహరణ చూద్దాము. ఉదాహరణకి వెళ్ళే ముందు ఈ 4 మాత్రల గణాలు అంటే ఏమిటో ఒకసారి చూద్దాం. గగ భ జ స నల ఇవి 4 మాత్రల గణాలు. మాత్రాకాలం అంటే ఏమిటి? ఒక్కసారి కనురెప్ప మూసి తెరిచిన కాలంలో పలకబడేది. అంటే ఒక్కసారి కనురెప్ప మూసి తెరిస్తే దాన్ని మాత్రాకాలం అంటారు. ఆ మాత్రాకాలంలో పలకబడేదాన్ని లఘువు అంటారు. అదేవిధంగా 2 సార్లు మన కనురెప్పని మూసి తెరిచిన కాలంలో పలకబడే అక్షరాన్ని గురువు అని అంటారనమాట. ఈ 4 మాత్ర ఇవన్నీ కూడా 4 మాత్రల గణాలు అన్నారు కదా. చూద్దాం. ఇక్కడ గగ 2 గురువులు ఉన్నాయి. ఒక గురువు 2 మాత్రల కాలం, ఇంకో గురువు 2 మాత్రల కాలం, 4 మాత్రల కాలంలో పలకబడేది అనమాట ఈ గణం. అదేవిధంగా భ ఒక గురువు ఉంది, 2 లఘువులు ఉన్నాయి, 4 మాత్రల కాలం. జ ఒక గురువు లఘువు గురువు లఘువు 4 మాత్రల కాలంలో పలకబడేది. అలాగే స 2 లఘువులు 1 గురువు. నల 4 లఘువులే 4 మాత్రల కాలం. ఈ విధంగా ఈ గగ భ జ స నల ఈ గణాలన్నీ కూడా 4 మాత్రల కాలంలో పలకబడేటువంటి గణాలన్నమాట.
ఇప్పుడు ఉదాహరణ చూద్దాం. ఉదాహరణగా మనం సుమతీ శతక పద్యంలో ఉన్నటువంటి ఒక పద్యం నుంచి మొదటి 2 పాదాలని మాత్రమే మనం ఇక్కడ తీసుకోవడం జరిగింది. ఎందుకు అంటే 1, 3 పాదాలు ఒక విధంగా ఉంటాయి, 2, 4 పాదాలు ఒక విధంగా ఉంటాయి అని తెలుసుకున్నాం కదా. అందుకని మనం ఉదాహరణకి మొదటి 2 పాదాలని మాత్రమే ఇక్కడ తీసుకోవడం జరిగింది. నడువకు మీ తెరువొక్కట గుడువకు మీ శత్రునింటు గూరిమి తోడన్. ఇక్కడ ముందుగా మనం చేయాల్సింది ఏమిటి? గురు లఘువులని గుర్తించడం, తర్వాత గణ విభజన చెయ్యడం వీటి యొక్క సహాయంతో. నడువకు 4 కూడా లఘువులే, హస్వాక్షరాలు, ఒక మాత్రా కాలంలో పలకబడేటువంటి లఘువులు. తర్వాత మీ గురువు ఎందుకైందంటే దీర్ఘాక్షరం, తెరు హస్వాక్షరాలు లఘువులు. ఒక్కట క అన్నది ద్విత్వాక్షరం, ద్విత్వాక్షరానికి ముందున్న అక్షరము గురువయ్యింది, ద్విత్వాక్షరం లఘువు, దాని పక్కన కూడా హస్వాక్షరము లఘువే అయ్యింది. ఇక 2వ పాదం గుడువకు 4 కూడా హస్వాక్షరాలే కాబట్టి లఘువులు. మీ దీర్ఘాక్షరం గురువు, శత్రు త్రు అన్నది మళ్ళీ సంయుక్తాక్షరము, ముందున్న అక్షరం షా గురువయ్యింది, సంయుక్తాక్షరము లఘువే అయ్యింది. నిమ్ నిండు సున్నతో కూడిన అక్షరం గురువే కాబట్టి నిమ్ అన్నది గురువయ్యింది. టు హస్వాక్షరము లఘువు, గూ దీర్ఘాక్షరము గురువు, రి మీ 2 హస్వాక్షరాలు లఘువులు, తో దీర్ఘాక్షరము గురువు, డన్ డా హల్లు పొల్లుతో కూడిన అక్షరం ఏదైనా సరే గురువే అవుతుంది. ఆ విధంగా ఇది గురువే అయ్యింది. ఈ విధంగా మనం గురు లఘువులని గుర్తించడం జరిగింది కదా. ఇప్పుడు గణ విభజన చూద్దాం. నడువకు 4 కూడా లఘువులే కాబట్టి ఇక్కడ ఏమొచ్చింది? 4 లఘువులు నల, నల అనే గణం వచ్చింది. గురువు లఘువు గురువు భగణం, గురువు లఘువు గురువు భగణం. 4 లఘువులు నల, 2 గురువులు గగ, లఘువు గురువు లఘు జగణం, గురువు లఘువు లఘువు భగణం. ఆఖరణ 2 గురువులే గగ వచ్చింది. ఈ విధంగా మనం ఈ 2 పాదాలలో కూడా గురు లఘువులని గుర్తించడం జరిగింది, గణ విభజన కూడా చెయ్యడం జరిగింది. ఇప్పుడు మనం చేయాల్సింది ఏమిటంటే ఈ లక్షణాలన్నీ కూడా ఇందులో మనం సరిపోతాయా లేదా, ఈ పద్యపాదాలలో మనం ఈ లక్షణాలన్నీ కూడా మనకి సరిపోతాయా లేదా అన్నది మనం చెక్ చేసుకోవాలి. ఇప్పుడు గగ భాజ స నల ఈ గణాలతో మనం ఇక్కడ గణ విభజన చేయడం జరిగింది. తర్వాత ఏమిటంటే 1, 3 పాదాలలో 3 గణాలు ఉంటాయి. మనం 1వ పాదం తీసుకున్నాం, 3 గణాలు ఉన్నాయా? 1, 2, 3 3 గణాలు ఉన్నాయి. 2, 4 పాదాలలో 5 గణాలు ఉంటాయి. 2వ పాదం తీసుకున్నాం, 1, 2, 3, 4, 5 గణాలు ఉన్నాయి. ఇక 1, 3 పాదాలలో 1, 3 గణాలు జగణం కారాదు. 1వ పాదము ఇందులో ఎన్నున్నాయి? 3 గణాలు ఉన్నాయి. 1వ గణము 3వ గణము జగణం కారాదు. జగణం ఉందా? లేదు. అలాగే 2, 4 పాదాలలో 2, 4 గణాలు జగణం కారాదు. 2వ పాదం తీసుకున్నాము, 2వ గణం ఇది 4వ గణం. ఈ 2 గణాలలో జగణం ఉందా? లేదు. కాబట్టి ఈ లక్షణం కూడా మనం ఇక్కడ చూడడం జరిగింది. తర్వాత 2, 4 పాదాలలో చివరి అక్షరం గురువు అయి ఉండాలి. 2వ పాదం చివరి అక్షరం ఏముంది? ఇక్కడ గురువే ఉంది, ఆఖరి అక్షరం గురువు ఉంది కదా. అలా గురువు అయి ఉండాలి అంటే ఏముండాలి? చివరి గణం గగ లేదా స అయి ఉండాలి. ఇక్కడ ఏ గణం ఉంది? గగ ఉంది. ఈ లక్షణం కూడా సరిపోయింది. ఇక పద్యం లఘువుతో మొదలైతే అన్ని పాదాలు అంటే పద్యంలో ఉండే 4 పాదాలు కూడా మొదటి పాదం గనక మొదటి అక్షరం లఘువుతో మొదలైతే మొత్తం 4 పాదాల మొదటి అక్షరం కూడా లఘువే అయ్యి ఉండాలి. లేదా గురువుతో మొదలైతే అన్నీ గురువుతోనే మొదలవ్వాలి. ఇక్కడ చూద్దాం. మొదటి పాదం మొదటి అక్షరము లఘువు, 2వ పాదం మొదటి అక్షరము లఘువే. అంటే ఈ పద్యం మొత్తం అంతా కూడా లఘువుతోనే మొదలయ్యింది. 4 పాదాలు లఘువుతోనే మొదలయ్యాయి. ఇక 2, 4 పాదాలలో మొదటి అక్షరానికి 4వ గణం మొదటి అక్షరానికి యతి కుదరాలి. ఇక్కడ
మనం అనుకున్నాం కదా, మొదటి పాదము మూడో పాదంలో యతి స్థానం ఉండదు, చూడరు. రెండవ పాదం నాలుగవ పాదమే తీసుకోవాలి. ఇక్కడ మనం రెండో పాదం తీసుకున్నాం. రెండవ పాదము మొదటి అక్షరము గు అయ్యింది. యతి దేంతో చెల్లుతుంది? నాల్గవ గణము మొదటి అక్షరంతో యతి చెల్లుతుంది. రెండవ పాదం మొదటి అక్షరం గు, అదే పాదంలో నాల్గవ గణము మొదటి అక్షరము గు. ఈ రెండింటికి కూడా యతి కుదిరిందనమాట. తర్వాత ప్రాస నియమం ఉంటుంది. ప్రాస నియమం అంటే పద్యంలో ఉండే 4 పాదాలలో రెండవ అక్షరాన్ని ప్రాస అంటారు. పద్యంలో ఉండే 4 పాదాలలో రెండవ అక్షరాన్ని ప్రాస అంటారు. ఈ ప్రాస అక్షరము 4 పాదాలలో కూడా ఒకటే అయి ఉంటే దాన్ని ప్రాస నియమం అంటారు. ఈ ప్రాస నియమం ఇందులో ఉంటుంది. ఉందా అంటే ఇగో మొదటి పాదం రెండవ అక్షరం డు, రెండవ పాదం రెండవ అక్షరం కూడా డు, అంటే ఇక్కడ ప్రాస నియమం ఉంది అని మనం గమనించవచ్చు అనమాట. ప్రాసయతి చెల్లదు. ఇక్కడ యతి చెల్లింది కాబట్టి ఇక్కడ ప్రాసయతి ఇందులో చెల్లదు. ఇక మనం అనుకున్నట్టుగా సుమతి శతకంలోని అన్ని పద్యాలు కూడా కంజ పద్యానికి ఉదాహరణలే. మనం చిన్నప్పటి నుంచే చదువుకున్నవే కదా సుమతి శతక పద్యాలు. కాబట్టి ఒకసారి మీరు సుమతి శతక పద్యాలు కనుక పునశ్చరణ చేసుకుంటే మీకు ఆ పద్యం చదివినప్పుడు విన్నప్పుడు కూడా ఆ మధురిమ అంటే ఏమిటో మీకు తెలుస్తుంది, మీరు ఆనందించగలుగుతారు. ఇక ఇవి ఈరోజు ఈ పాఠంలో మనం తెలుసుకున్నటువంటి జాతులుకి సంబంధించిన కందం అనే పద్యం యొక్క లక్షణాలు సోదాహరణంగా. దీనితో ఛందస్సు అనే అంశం మనం పూర్తి చేసుకోవడం జరిగింది. ఛందస్సులో ఉండేటువంటి వృత్త పద్యాలు, జాతులు, ఉపజాతులు వీటన్నిటిని గురించి కూడా మనం చాలా తెలుసుకోవడం జరిగింది. వాటికి సంబంధించిన విషయాలన్నీ ఇంతటితో ఈ ఛందస్సు అనే అంశం పూర్తయింది. తిరిగి మరొక అంశంతో మన తర్వాతి పాఠంలో, తెలుగు పాఠంలో కలుసుకుందాం.